అల్లూరి సీతారామరాజు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందామండి. అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు పుట్టారు? 1897 సంవత్సరంలో జూలై 4న జన్మించారు. ఎక్కడ జన్మించారు? విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఎవరు? తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రి వెంకటరామరాజు. 1924లో మన్యానికి కలెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రూదర్ఫర్డ్. సీతారామరాజు ఎందుకు లొంగిపోయాడు? బ్రిటిష్ వాళ్ళు సీతారామరాజు ఆచూకీ తెలుపమని మన్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. తన వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని లొంగిపోయాడు. మంప మున్సుబు గొప్ప మనసుకు ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. తనను ప్రభుత్వానికి పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమతి ఇస్తారని మున్సుబును పట్టించమని కోరాడు. తాను ఆ నీచమైన పని చేయనని మున్సుబు తిరస్కరించాడు. ఎవరి ద్వారా ప్రభుత్వానికి తన ఆచూకీ తెలియజేశారు? పశువుల కాపరి ద్వారా అల్లూరి సీతారామరాజు గారు తన ఆచూకీని ప్రభుత్వానికి తెలియజేశారు. అప్పుడు సీతారామరాజు గారు ఎక్కడ ఉన్నారు? కొయ్యూరు గ్రామ సమీపంలోని ఏటి ఒడ్డున కూర్చున్నారు. సీతారామరాజును కాల్చి చంపిన దుర్మార్గుడు ఎవడు? మేజర్ గుడాల్. మేజర్ గుడాల్ చేసిన తప్పులేమిటి? బందీగా ఉన్న రాజుని విచారణ చేయకుండా కాల్చి చంపడం, అట్లాగే ఆయన మరణ వార్తను తల్లి కూడా తెలియచేయలేదు. సీతారామరాజు గారు ఎప్పుడు మరణించారు? 1924 సంవత్సరం మే 7న చంపబడ్డారు. ఎన్ని సంవత్సరాల వయసులో చంపబడ్డారు? 27 సంవత్సరాల వయసులో చంపబడ్డారు. అతని చితాభస్మాన్ని ఏ నదిలో కలిపారు? వరాహ నదిలో కలిపారు. అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఎక్కడ ఉన్నది? కృష్ణదేవిపేటలో ఉన్నది. ప్రతి ఒక్క ఆంధ్రుడు, అట్లాగే ప్రతి ఒక్క భారతీయుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవాలి.